దేవాని మిథున నుంచి దూరం చేయడానికి, తను సొంతం చేసుకోవడానికి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే, ఈ సూర్యకాంతం వెళ్ళి వశీకరణ మంత్రాలు, తంత్రాల గురించి చెప్తుందనమాట. నిజంగా అవి వర్కౌట్ అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి చూడు అనైతే చెప్తుంది. అయితే భాను అనుకున్న విధంగానే తన వైపు దేవ తిరిగిపోవాలని ఒక వశీకరణ ఒక కాటుకు లాంటిది తెస్తుందనమాట. అయితే దేవ నిద్రపోతూ ఉంటాడు. మిథున ఇంత ప్రశాంతంగా నువ్వు నిద్రపోవడం నాకైతే నచ్చడం లేదు. రాత్రిలంతా నాకు నిద్ర ఉండడం లేదు. ఆ దోమలతో పడుకోవడానికి కనీసం బెడ్షీట్ లేక, బెడ్ లేక నువ్వు మాత్రం హ్యాపీగా పడుకుంటావని నీళ్ళు చల్లుతుందనమాట. ఎవరు చల్లారు వర్షం ఎవరు పడిందా అని దగ్గర లేస్తాడు. లేచి కిందకు చూసుకుంటే మిథున కనిపించదు. నీ తిక్క కుదురుస్తానుండు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఈ భాను దేవాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం, లాక్కోవడం కోసం ఒక కాటికి లాంటిది తెచ్చింది కదా, వశీకరణ విభూదిలాగా. అయితే దాన్ని దేవాకి రుద్దేస్తే దేవ తన వైపు తిరిగేస్తాడు అనుకుంటుంది. అయితే అదే టైంలో మిథున చూసుకోకుండా భానుని గుద్దుకుంటుంది. అది కాస్త మిథున చేతికి అంటుకుంటుంది అనమాట. అది ఏంటిది ఇలా అంటుకుంటుంది, ఏంటిది అంటే, అది నీకు తెలియదులే, నువ్వు ఇటిచ్చేయి అని లాక్కుంటుంది అనమాట భాను. అప్పటికి మిథున చేతికి అయిపోయి ఉంటుంది. మరోసారి దేవాకి రాసేద్దాము అనుకుని వెళ్ళే టైం మళ్ళీ మిథున అడ్డుపడుతుంది. అడ్డుపడమే కాదు, ఈసారి ఏకంగా వెళ్ళి దేవ మీద పడుతుంది. మీద పడడంతో పాటు దేవ చంపలకి భాను ఏదైతే రాయాలనుకుందో అది మిథున రాసేస్తుంది అనమాట. అంటే భాను దృష్టిలో ఏంటి, అది వశీకరణం కాబట్టి ఇంక మిథునకి వశీకరణం అయిపోతాడు. నేను వశపరుచుకుందాం అనుకుంటే దీనికి వశమైపోతాడు ఏంట్రా దేవుడు అనుకుంటూ పాపం భాను పెద్ద షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడు దేవ మిథున చుట్టి తిరుగుతాడా, నేను మరలా ఇంతేనా అన్నట్టు బాధపడుతూ ఉంటుంది పాపం పాప.